సార్ ఇన్ని కబుర్లు చెప్తున్నారు, అంతా బాగుంది. ఇప్పుడు సుధీర్ కొత్త సంవత్సరం కొత్త ఇల్లు కట్టుకున్నాడు, ఎవరినైనా పిలిచాడా సార్? ఏంటిది నా ఇల్లా? మీదే కదా. ఏముందా ఇందులో? ఎక్కడ పడుకుంటా? బెడ్రూమ్ ఏది? నాకేం తెలుసు సార్. మీ ఇల్లు బెడ్రూమ్ రండి. వెనకాల కాదు, డోర్ లోపల ఉంటది. బెడ్రూమ్ ఎవరైనా బయట వేస్తారా ఏంటి? రండి రండి, అలా కాదండి, ఇలా రండి సార్. నా ఇల్లు ఇది. ఈ రోజు మీ ఇంట్లో కిట్టి పార్టీ అన్నావు కదా. మా ఇంట్లో కిట్టి పార్టీ కూడా పెట్టానా? ఇవ్వాలే. పార్టీకి మా అందరం పిలుస్తున్నారా లేదా? ఇప్పుడు నేను ఒకసారి ఇల్లు ఒకసారి చూసుకుని మీకు కంఫర్టబుల్ ఉంటుందో లేదో చూసి అప్పుడు పిలుద్దాం. గెస్టులు రాబోతున్నారు, టైం అవుతోంది. సార్ ఇల్లు రెడీ చేసి బయటికి వెళ్ళి పూలు తెచ్చుకోవడం ఎక్కడ లేట్ అయిద్దో అని ఇంటికే కట్టేసుకోవడం మొత్తం పూల చెట్లన్నీ. దొంగ వచ్చినట్టు ఎక్కుతున్నాను. నిజంగా అలవాట్లో పొరపాటు. ఇళ్లలో కలగాలి. అరే ఇది ఊగుతుంది ఏంటి? ఇల్లు మాది. భయ్యా ఇదేంటి మూవింగ్ హౌస్ భలే ఉంది. డోర్ కొట్టు ఒకసారి. ఆయన భయం అది కాదు, డోర్ తీస్తే ఎంతమంది వస్తారని ఆ భయం ఆయన. అది కాదు, ఇప్పుడు కీస్ లేవని నా ఉద్దేశం. హలో ఆంటీ చెప్తాను ఆంటీ. ఓకే మనం వస్తున్నామని లాక్ వేయలేదంట, తీసే పెట్టారంట. నీకు ఫోన్ చేశారు మా మమ్మీ. నీ సిగ్నల్ దొరకట్లేదంట. ఓపెన్ చేయబోయా. ఆగుబోయా, దీనికి వాడికి ఎడట్ ఇచ్చాడో గుర్తురాట్లేదు. ఇది ఏదో కంప్యూటర్ లాక్ పెట్టినట్టు. హలో అంకుల్. ఊరికి తలుపు నెడితే డోర్ ఓపెన్ అయిపోయిద్దా? ఓహో, తలుపు నెడితే డోర్ ఓపెన్ అయిపోయిద్దంట. ఎవరు? మా డాడీయా? డాడీ ఫోన్ చేసి మీకు ఫోన్ చేశారు. నాకు సిగ్నల్ దొరకలేదు. నీకు దొరకట్లేదు అంటే నేను ఆంటీతో మాట్లాడుతున్నాను కదా, బిజీ చెప్పి నాకు ఫోన్ చేశారు. తలుపు తోస్తే వెళ్ళిపోద్దా ఏంటో? మా ఇంటి గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుస్తున్నాయి. సార్ ఆయన ఎలాగో లోపల రావద్దంటున్నాడు, ఆయనే వెళ్తాడంట. భయ్యా వెళ్ళి మాకు కొంచెం టీ తీసుకొస్తే టీ తాగుతాం. మా ఇంట్లో కిచెన్ అదే ఉండదు. కిచెన్ ఉన్నదా? మొత్తం కిచెన్ పనులు లోపల. ఇగో నానా ఓ పని చేయి, ఈ కిటికీలోంచి పిలు. ఎవరున్నారు లోపల? వద్దు, చాలా మంది వస్తారు. అంతేం లేరు, అర్థమైందా? ఇదిగో బయట దొరకను. ఆ పిల్లడు చూడు ఎలా పిలుస్తున్నాడు. పార్క్ లో వాచ్మెన్ పిలిచినట్టు పిలిచాడు. ఇదిగో ఏంటి? ఎన్ని పేర్లను గుర్తు పెట్టుకుంటాడులే, అందుకని ఇదిగో అదిగో. ఇదిగో నువ్వు రాకుండా సర్వెంట్ తోనే వాటర్ పంపించు త్వరగా. అదిగో సర్వెంట్ తో వాటర్. ఇదేంటి వేరే ఇంట్లోంచి వస్తుంది గోడ పక్క నుంచి? వేరే ఇల్లు ఏం కాదు. ఒక్క నిమిషం. అరే హలో, అరే నువ్వు ఇట్రారా, నువ్వు బయటిరా. ఈయనెవరు? మా తమ్ముడు. తెలిసిపోతుంది, గోడ సందుల్లో చేయి పెట్టినప్పుడే. వాటర్ బాటిల్ కిటికీలోంచి ఇవ్వాలి, డోర్ లోంచి ఇవ్వాలి, పక్కింట్లోంచి ఇస్తున్నాండి. వాడికి తెలుసు ఇటు నుంచే ఇస్తాడు. ఇప్పుడు ఏది అడిగినా ఇటు నుంచే వచ్చేస్తుంటాయి మనకి. మీరు ఇట్లాగే వెళ్తుంటారా ఇంట్లోకి? నువ్వు పక్కింట్లో ఏం చేస్తున్నారా? పక్కింట్లో కాదు, మొత్తం మా ఇల్లే, కాంపౌండ్ ఇది. ఇది కూడా మీదే? ఒక్క రూమ్ కి ఇంత కట్టారా? ఇదో బెడ్రూమ్. దీంట్లో ఎవరుంటారు? అన్ని నాయే. అన్ని నీయే. ఎవరిని పెట్టావు ఈ బెడ్రూమ్ లో అంటున్నా? ఎవరిని పెట్టావా? ఎవరుండరు, ఏకాంతంగా ఒక్కడే ఉంటారు. తమ్ముడు లోపలికి వెళ్ళారా? నేను లోపలికి వెళ్ళాను. ఇదిగో ఇవన్నీ కాదు, నేనేం అడుగుతున్నానంటే భయ్యా నేను ఇంట్లో దాకా వెళ్ళేసి వస్తా. ఆడేళ్ళండి లోపలికి. భయ్యా ఏంటిది? ఎవరి వీళ్ళంతా ఇంట్లో? అందుకు అయిందని తలుపు తీయట్లేదు. ఎవరు వీళ్ళందరూ? ఎవరు ఇంట్లో? భయ్యా నాకు తెలియదు భయ్యా. తెలియకుండా మీ ఇంట్లో నుంచి ఎందుకు వచ్చారు? కాదు, వాళ్ళకి డాన్స్ లోని చిన్న మూమెంట్స్ లో ఏదో కన్ఫ్యూజన్ ఉంటే వచ్చారు. నాకు తెలుసు సాంగ్ ఏంటో. ఏంటి మాస్టర్ మీరు చేసిందే? ఏంటిది? అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. వెళ్తున్నారంటే బాయ్ చెప్తున్నారు. బాయ్ చెప్పాలి, వెళ్తారు. మళ్ళీ కలుద్దాం అంటున్నారు. మళ్ళీ అటు వెళ్తుంది, మర్చిపోయా. మళ్ళీ ఇంట్లోకి వెళ్తాం. అమ్మా ఇట్రా. నాకు ఫ్రెండ్స్ అంటే నాకు తెలియకుండా నాకు ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఇది నా ఇల్లు అని ఇప్పుడు తెలుస్తుంది. ఏంటి భయ్యా, మీ తమ్ముడు రాలే ఇందాక? వచ్చాడు. వాటర్ బాటిల్ ఇచ్చాడా? ఇచ్చాడు. అది మీ ఇల్లు అయినప్పుడు వీళ్ళు బయటకు వచ్చినప్పుడు అది వీళ్ళు కాదా? నాకు తెలియదు భయ్యా, నిజంగా నాకు ఫ్రెండ్స్ అంటే. అది ఇందాక నాకు ఇంకా డౌట్, ఎక్కడ చూడలేదు నేను ఇంకా సరిగా. ఇంకా చూసి ఎవరున్నారా? నాకే సౌండ్లు వస్తున్నాయి. ఏంటి భయ్యా నువ్వు? భయ్యా నాకు నిజంగా తెలియదు. వాళ్ళు ఏదో డాన్స్ కి మూమెంట్లకి కన్ఫ్యూజ్ అయి వచ్చారేమో. భయ్యా ఏంటిది? ఏంటి భయ్య ఇదంతా? అది నువ్వేంటి ఒక్కొక్కసారి వెళ్ళిపోయి ప్యాకేజ్ గా తీసుకొస్తున్నావు? లోపల ఎంతమంది బిల్డింగ్ అయ్యేది? హలో, అది ఇల్లా శిల్పకళ వేదిక?
ఏంటిది వీళ్ళంతా ఎందుకు వచ్చారు బేసిక్ గా? ఇందుగా ఇందానికి మన ఇంట్లోకి వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళకి న్యాయం చేసి పంపించును వీళ్ళకి సార్ నాకు తెలియదు సార్, నిజంగా వీళ్ళు ఎవరో తెలియదు సార్. సుధీర్ ఇంట్లో గుట్టు రట్టు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుంటాం. తర్వాత మిగతా రూమ్లు కూడా సందర్శించబడుతుంది ఆది గారిచే. మా లైవ్ రిపోర్టర్ ఆది గారు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక కాల్ కనెక్ట్ చేస్తాం. ఓకే ప్రదీప్ గారు, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎప్పుడు పిలిచినా మళ్ళీ రావాలి, చర్చా కార్యక్రమం ఉంటుంది. ఒరే బయటికి వెళ్ళంటారు, మళ్ళీ మీరు అందరు ఇంట్లోకి వెళ్తున్నారు. బ్రో ఇది నా కొంపైనా బ్రో? హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. నూతన సంవత్సరం ఇలా మొదలు పెడతామని నేను అస్సలు అనుకోలేదు. కానీ ఏ మాటకి ఆ మాట బ్రో. నిన్ను చూస్తే బొమ్మరిల్లు కుటుంబం అనుకున్నాను, నీదో బ్రహ్మోత్సవం కుటుంబం అని నాకు ఇప్పుడే తెలిసింది. సో ఇప్పుడు ఇట్ సైడ్ లూజింగ్ టీం ఉన్నారు, ఇట్ సైడ్ విన్నింగ్ టీం ఉన్నారు. సో లూజింగ్ టీం మీకు టాస్క్ ఉంటదా ఉండదా అనేది విన్నింగ్ టీం వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. అది మీ రిక్వెస్ట్ బట్టి ఉంటుంది. చెప్పరా చెప్పాడుగా, రిక్వెస్ట్ బట్టి ఉంటది. నా రిక్వెస్ట్ ఇంతేరా, చెప్పురా చెప్పు. నన్ను కాదు రిక్వెస్ట్ చేయాల్సింది, హా, మా లేడీస్ ని. సరే ఒకవేళ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నువ్వు టాస్క్ ఇస్తావుగా? వాళ్ళు ఫస్ట్ రిక్వెస్ట్ నచ్చకపోతే కదా. రిక్వెస్ట్ చేశారు, ఓకే ఎస్ నాకు ఓకే. నీకేంటే నాకు ఓకే అవ్వాలి. నువ్వెవడవే నేను ఎవడనా? నువ్వు టీమ్ లీడర్, నేను ఆఫ్టర్ ఆల్ యాంకర్ ని. అవునా, నేను నన్ను కదా రిక్వెస్ట్ చేయాలి, నేను రిక్వెస్ట్ చేయడం ఏంటి? చాలు, నా దాకొస్తే చాలు. నీ దాకొస్తే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. మరి మేమేంటి పులిహార కావడమా? అదిరా వెరీ గుడ్ రా, మంచి రిక్వెస్ట్, నాకు బాగా నచ్చింది మీ ఇద్దరు. ఇవ్వండి టాస్క్. నాకు నచ్చింది వద్దు, నేను ఇవ్వను. ఆహా, నా పాలసీ ప్రకారం రిక్వెస్ట్ నచ్చితేనే టాస్క్ ఇవ్వాలి. నచ్చితే దాచుకోవడం ఏంటి? ఊరినే బాగుందని మార్చా టాస్క్ ఇవ్వు. నాకు నచ్చలేదు అయితే టాస్క్ ఇవ్వు. నీ పాలసీ అదే కదా. ఎవడ పాలసీ ఫాలో అవ్వలే? నీ పాలసీ ఫాలో అవ్వాలి, నా పాలసీ ఫాలో అవ్వాలా? ఎవడయా నువ్వు? టీమ్ లీడర్, టాస్క్ ఎవడిస్తాడు? నువ్వు ఇస్తాడు. నీ మొహం నువ్వు. టాస్క్ ఎవరు గెలిచారు? మా టాస్క్ బాబు డైరెక్టర్ గారు ఇంకో దండం అండి. ఈ టాస్క్లు వచ్చినప్పుడు యాంకర్లు టీమ్ లీడర్లు మాట్లాడుకోవాలి. జడ్జీలు ఒకటి తెచ్చి ఇది రూల్ పెట్టండి సార్. ఇది శేఖర్ మాస్టర్, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇక్కడ ఏ షో జడ్జిని తిడతాం చూసావా? సార్ నేను తిట్టలేదు సార్, నేను ఏమన్నానంటే చెప్తున్నా. అంటే నేను మాట్లాడకూడదు అంటున్నావు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఆల్రెడీ టీమ్ లీడర్లు చూసుకోవాలి, బాగా మాట్లాడాలి. యాంకర్లు చూసుకోవాలి. మాట్లాడరా అడుగుతున్నారుగా. ఇప్పుడు శేఖర్ లాస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నా నేను. నీకు జడ్జెస్ అక్కర్లేదా? చిచ్చి అలాగా సార్. నువ్వు అరుస్తున్నావు నా మీద పద్దాక. నేను ఎక్కడ అరిచాను సార్? అరిచారు సార్. yes master, అరిస్తేనే కదా ఇప్పుడు పూర్ణ చెప్తుంది. జడ్జెస్ దేవో భవ. దేవో బావా మాస్టర్ దేవో బావా అంట. దేవో భావ అన్న. బావా అన్న, నువ్వు బావా అన్నావు. మాస్టర్ బావ కూడా ఓకే కదా? నాకు నువ్వే చెప్పినా ఓకే. ఓహో, మీకు ఓకే అయితే మేమేంటి బోకేనా? అలాంటి ఒక ఆనిముత్యాన్ని పట్టుకుని నువ్వు మీరు మాట్లాడద్దంట. ఇదేంటి సార్, జడ్జెస్ బావా అంటే ఓకే, మేము మాట్లాడదంటే తప్ప? ఇక్కడి నుంచి అరుస్తున్నావు నువ్వు. చెప్పా, ఇప్పటికీ నీ కాళ్ళు ఇక్కడే ఉన్నాయి. రెస్పెక్ట్ జడ్జికి రెస్పెక్ట్. సార్ ఆయనకి నవ్వులాటకు సార్, నవ్వుతున్నాడు అక్కడికి వెళ్ళి. ఆగండి అయ్యా, మాట్లాడుకుంటాం. సుధీర్, ఇంత చెమట ఎందుకు వస్తుంది సుధీర్ నీకు? జాకెట్ వాళ్ళ మాస్టర్. ఇక్కడ ఎందుకు జాకెట్? ఇక్కడ లేదుగా. బాడీలో ఓవర్ సారు కన్ఫ్యూజ్ అయ్యారు, ఇక్కడ జాకెట్ ఉందా? మీరు నవ్వు ఆపుకుంటున్నారా? పర్ల నవ్వండి. when master is feeling, you are laughing. he is a brother from another mother. కాదు, ఎప్పుడు మాట్లాడితే మైక్ ఆఫ్ చేయండి. మాస్టర్ చెయ్యేస్తున్నామంటే మాస్టర్. అరే గెట్ లీడరా. సుధీర్ గారు, అరే తమ్ముడు. అందరూ లేవండ్రా, మాస్టర్ మీ చేయేసాడు. మాస్టర్ చెప్పండి మాస్టర్, నేను తమ్ముడు అని కొట్టేటట్టున్నారు ఒక్కొక్కడు. కొట్టదు, దుర్మార్గుడు వదిలేసేయండి. దుర్మార్గున్నా? అందరు వెళ్ళి ఆయన ఎత్తుకుని తీసుకొచ్చాడు. ఆగండి. మాస్టర్ చేయేసాడు. మాస్టర్ చెయ్యేసాడు. మీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్తున్నా. అరే ఏంట్రా? మీరు నా కళ్ళు అవుతారు. తీసుకెళ్ళండి, ఎత్తుకోండి. ఒరే డాన్సర్లా ఏంట్రా మీరు? కాదు బ్రో, మీరు గెలిచారా? అవును, మేము గెలిచాం. కంగ్రాట్స్ బ్రో, హ్యాపీ న్యూ ఇయర్. బ్రో నువ్వు అందగాడి బ్రో, ఎప్పుడేమన్నా ఏమనుకోవచ్చు, కొంచెం హెల్త్ బాగాలేదా? కానీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో కొంచెం పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నీ భవిష్యత్తు గురించి చెప్తున్నావు అంతే. ఓవర్ యాక్టింగ్ వచ్చు, పైన కూర్చో.
ఓ అక్కడ పెద్దోళ్ళు ఉన్నారని కింద కూర్చున్నావు నువ్వు. మొత్తం అందరూ వయసులో పెద్దోళ్ళే నాకన్నా ఇక్కడ ఏం చేస్తాం. కసాట తిన్నప్పుడు చెప్పలేదే. కసాట 80% మొత్తం దొబ్బి తినే నువ్వు ఊరుకోమ్మా, కసాట కసాట ఎన్ని కసాటాలు చూసాను, ఈ కసాట ఏంటో అర్థం కావట్లే. మాకు తెలుసులే నువ్వు ఎన్ని కసాటాలు చూసావు. ఓకే మీరు గెలిచారు కాబట్టి అరే రే పులి అరే రాజా మిట్రా పులి రాజానా పులి రాజా అంటున్నా. సపరేట్ గా పిలవండి. ఏ పులి రాజా, ఏ నువ్వు తిరిగేంటి పులి రాజా అంటే. ఎవరినన్నారా క్లారిటీ కావాలని. టాస్క్ ఏమి ఇస్తున్నారు? నువ్వు జనరల్ గా అసిస్టెంట్ అంటుంటావు కదా, టీమ్ లీడర్ అసిస్టెంట్, ఓకేనా? అది డైరెక్టర్. నువ్వు ఒక సాంగ్ ఇతనితో ఒప్పించుకోవాలి. ఓహో నేను నేను ఒక song director. ఒప్పించుకోవాలి. మళ్ళీ నా వరకు రావాలి, నేనే ఫైనల్ జడ్జ్మెంట్ చేస్తాను. అమ్మో ఇదొకటి ఉందా. అతను ఒప్పించాలి అంతేగా. ఫైనల్ జడ్జిమెంట్ మాత్రం ఎవడిదే. ఎస్. సార్ నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ ఎపిసోడ్ కి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకున్నానండి. అవునా? సాంగ్ మామూలుగా ఉండదు. ఏది 2 ఫ్లోర్ మూమెంట్స్ చూపివా? అంటే నేను ఇంకా కొరియోగ్రాఫ్ చేయలేదు సార్, జస్ట్ అనుకున్నాను. సాంగ్ ఏంటి చెప్పు ఫస్ట్. సాంగ్ 2-3 సాంగ్లు అనుకున్నాను సార్, ఏ సాంగ్ చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పండి, ఒకటే చెప్పండి చాలు మాకు. సై అయ్యారే సాంగ్ ఆ? సార్. ఆ? సై అయ్యారు ఎందుకు వచ్చింది, కాన్సెప్ట్ ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య చిన్న గొడవ జరిగింది సార్. గొడవ జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకునే దగ్గర నుంచి మళ్ళీ ప్రేమలో పడి అప్పుడు ఈ మధ్యలో సై ఎందుకు వచ్చింది? సపోజ్ మీ ఇద్దరే అనుకో, ఎలా ఏంటి అది ప్రాసెస్? ఇప్పుడు ఆయన మొగుడు సార్, నేను పెళ్ళాను. నేను మొగుడు సార్ అనుకోండి. ఫస్ట్ చెప్పిందే కరెక్ట్ లేను. సో ఇద్దరికి గొడవ అయింది సార్, మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు ఇద్దరం. మళ్ళీ ఓకే సారీ చెప్పుకోండి, వైఫ్ ని తీసుకొని వెళ్దాం అని చెప్పి అంటాడు సార్. పక్కింటి వైఫ్ తీసుకెళ్తున్నావు నువ్వు. మరి మీ వైఫ్ ఇక్కడ ఉంటే ఆయన చేయి పట్టుకుంటావు ఎందుకు? సాంగ్ లో ఇలాంటివి కూడా ఉన్నాయా? ఇలాంటివి ఉంటే ఓకే చెయ్యం. కాదు ఎవరు మీరు ఎవరు? కాన్సెప్ట్ ఏ, లే, చెప్తే ఫోటోలు గిటోలు ఇప్పుడు అడగద్దమ్మా. ఫ్యామిలీస్ తీసుకుని వస్తారని తెల్లండి. నేను వర్షిని వర్షిని ఎందుకు అవుతావు నువ్వు? ఇప్పుడు నేను కాన్సెప్ట్ ఫైనలైజ్ చేయాలి. మీరు వెళ్తే నేను స్టార్ట్ చేస్తాను. నేను ప్రదీప్ని. సార్ మీ క్యారెక్టర్ మీరు డిజైన్ చేసిన మరి నేనేమన్నా సార్? యు ఆర్ పొకడా కాస్ట్యూమ్ ఏం ప్లాన్ చేశారు ఇదేనా? నేనన్నా రాజుని. ఓ రాజు. ఆయన కంటెస్టెంట్ ఈవిడ ప్రియమణి గారు, శేఖర్ మాస్టర్. ఇంత పొట్ట ఉంటదా శేఖర్ మాస్టర్ కి? డిన్నర్ అయిన తర్వాత ఇది, అది డిన్నర్ కాకముందు. ఈ రోజు గెస్ట్ వచ్చారు అల్లు అర్జున్ గారు, ఏమైనా చెప్పండి నా గురించి. మీరు అల్లు అర్జున్ గారా? నేను వరుణ్ తేజ్ని, తెలియట్లేదా? ఈయన వరుణ్ తేజ్, అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు, వరుణ్ తేజ్ గారు. వరుణ్ తేజ్, అల్లు శిరీష్. భార్యాభర్తలు వచ్చిన తర్వాత ఏమైంది? మీరు అల్లు అర్జున్ గారు అన్నారు కదా. నేను అల్లు అర్జున్ ఏంటండి? ఆవిడ జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. నువ్వు ఆ భార్యాభర్తల తర్వాత ఏమైంది చెప్పు నాకు. ఊరు కూడా సార్ అరుస్తారు దాని నుంచి తొక్క. నిమిషానికి క్యారెక్టర్ మారిస్తారేంటి సార్? వాళ్ళంటే నీ కళ్ళు కనబడట్లేదా? కళ్ళు ఏమైనా కనబడట్లేదా?